తీయగా చల్లగా. స్వరాగ్ అండ్ జయరామ్. అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓర చూపే మోక్ష మార్గం. వయసుల సంగీతమే భూమికే భూపాళమే. వయసుల సంగీతమే భూమికే భూపాళమే. సాని సా సరే గరే సాని సాని పని సాని సా సగమమ్మ పమగరే సా. సాని సా సాని గారని సాని పని సాని సా 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 మమ మమ పమ గరి సా. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే. ప్రేమకప్పుడు మనసులోన భేదముండదే, యంగిలైన అమృతములే. బొండు మల్లి ఒక్క రూపాయి నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు. పీచు మిఠాయి అర్ధ రూపాయి, నువ్వు కొరికి ఇస్తే దాని విలువ 1,00,000 రూపాయలు. అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓర చూపే మోక్ష మార్గం. వయసుల సంగీతమే భూమికే భూపాళమే. వయసుల సంగీతమే భూమికే భూపాళమే. ప్రేమ ఎప్పుడు ముహూర్తాలు చూసుకోదులే, రాహుకాలం కూడా కలిసి వచ్చులే. ప్రేమ కొరకు హంసరాయ భారమేలనే. కాకి చేత కూడా కబురు చాలులే. ప్రేమ జ్యోతి ఆరిపోదే, ప్రేమ బంధం ఎన్నడూ వీడిపోదే. ఇది నమ్మరానిది కానే కాదే, ఈ సత్యం ఊరికే తెలియలేదే. ఆకాశం భూమి మారినా మారులే, కానీ ప్రేమ నిత్యమే. అది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే. ప్రేమ తప్పు మాటని ఎవ్వరైనా చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో. ప్రేమ ముళ్ళ బాట కాదు, వెళ్ళవచ్చు అందరూ, నువ్వు వెళ్ళు నిర్భయంగా. నా 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 నా. చంద్రబోస్ గారు, we will start with you, sir. స్వరాగ్ జయరామ్ సార్. ఈ పాటలో ఎవరున్నారు సినిమాలో? బాలు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రభుదేవ గారు.
బాలుగారి డ్యాన్స్ కూడా చూసాం ఈ పాటలో. అవును. భలే గమ్మత్తుగా ముద్దుగా ఉంటుంది బాలుగారి డ్యాన్స్ చేస్తూ ఉంటే. ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఆ పాటలో. చాలా మంచి పాట, చాలా మంచి స్వరరచన. మామూలుగా ఒక వస్తువును కానీ, ఒక అంశాన్ని కానీ అందరూ చూసే కోణంలో కాకుండా భిన్నంగా దర్శించి, భిన్నంగా ప్రకటించడమే కవిత్వం. మంచి కవిత్వం. మామూలుగా అందరూ చూసే కన్ను కాకుండా ఒక కొత్త కన్నుతో, కొత్త దృష్టికోణంతో చూడటమే, చూసిన దాన్ని అద్భుతంగా, అందంగా ప్రకటించడమే గొప్ప కవిత్వం. నా పరంగా అంటే కఠినమైన పదాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు కూడా అలా కాకుండా చాలా సరళంగా, చాలా సున్నితంగా, చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పబడిన కవిత్వం ఉత్తమోత్తమ కవిత్వం. ఇందులో ఆ ఉత్తమోత్తమ కవిత్వం లక్షణాలు చాలా ఉన్నాయి. బొండు మల్లి ₹1 నీ కొప్పులోన చేరితే ₹1,00,00,000, పీచు మిఠాయి ₹1/2 నువ్వు కొరికి నాకు ఇస్తే దాని విలువ ₹1,00,000. ఇంతకంటే కవిత్వం ఏముంటుంది? చాలా చాలా మంచి సాహిత్యం, అర్థమయ్యే సాహిత్యం, అనుభవించే సాహిత్యం. ఇది చాలా బాగా పాడారు మీరిద్దరు. థ్యాంక్ యూ సార్. కానీ థ్యాంక్ యూ సార్. కొంచెం నిర్మోహమాటంగా చెప్పాలంటే కొంచెం స్వరాగ్ ఒక 2 పాళ్ళు ఎక్కువ బాగా పాడాడు. నువ్వు కొంచెం నీలో ఇంకా తేజస్సు ఉంటాం కదా, గొంతులో తేజస్సు కొంచెం తగ్గింది అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి పాట. నేను పూర్తిగా చంద్రబోస్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. జయరామ్, ఎందుకు నువ్వు షార్ప్ అయిపోతున్నావమ్మా పాడేటప్పుడు? అదొక్కటే నువ్వు చూసుకోవాల్సిన విషయం అంతే. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సాంగ్. జయరామ్ స్వరాగ్ సార్. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్న సంచిక కదా ఈ ఎపిసోడ్. అవును సార్. దీనికి క్రితం ఫాదర్స్ డే. అవును సార్. అవును సార్. మీరు ఇంకా దాంట్లోంచి బయటికి రావట్లేదమ్మా, అందులో ఉండిపోయారు మీరు. నానా నానా నాన్న మిమ్మల్ని వదలట్లేదు. ఒక నాన్న ఇక్కడ కూర్చున్నాడు. నానా నానా ఇక్కడ చాలా చక్కగా పాడారు మీరిద్దరు. నువ్వు హై పిచ్లో బాగా రాణిస్తున్నావు అబ్బాయి, థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు లోలో కూడా నువ్వు కింగ్ అనిపించుకోవాలి. సార్ ఓకే సార్. ఈ స్థాయి అయితేనే నేను పాడతాననే వాళ్ళకి స్థాయి రాదు ఎప్పటికీ కూడా. ఓకే సార్. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయమ్మా. జయరామ్, నువ్వు కూడా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మీకు ఒక ప్రశ్న విడివిడిగా అడుగుతా ఇద్దరిని కూడా. స్వరాగ్ కీర్తన్, సార్. నీకు బాగా నచ్చిన అంటే ట్యూన్ పరంగా, సింగింగ్ పరంగా కాకుండా సాహిత్యపరంగా నచ్చిన పాట ఏది? ఎందుకు? ఎవరు రాశారు? సార్ నాకు యాక్చువల్లీ అంటే ఆల్రెడీ నేను పాడిన సాంగ్ నాటు నాటు సాంగ్ చాలా ఇష్టం సార్. సాహితీపరంగా సాహిత్యపరంగా అన్ని రాసింది ఎవరు? చంద్రబోస్ గారు. ఓకే, ఎందుకు నచ్చింది? అందులో సాహిత్యం ఏ లైన్ నచ్చింది? సార్ అది ఎర్రజొన్న రొట్టలో నా మిరప తొక్కు కలిపినట్టు అని అంటే సార్, అంటే అక్కడ అక్కడ నాన్న దానికి పంచబడాలంటే ఒక రా లేకపోతే డా అట్లాంటి పదాలు ఉంటే కొంచెం అంటే దానికి కరెక్ట్గా అంటే ఆ మిరప తొక్కు కలిపినట్టు కొంచెం అదొక క్రేజీ వైబ్ వస్తుంది సార్ వినేటప్పుడు. బాగుందమ్మా నీ విశ్లేషణ, నేను అంగీకరిస్తున్నాను. కంగ్రాచులేషన్. నేను మాట్లాడలేను సార్. లేదు, బట్ నాకు కరెక్ట్గా అర్థమైంది. నువ్వు సాహిత్యాన్ని కూడా సమపాళల్లో ఎంజాయ్ చేస్తున్నావు అన్న సంగతి నాకు అర్థమైంది. నాకు ఆత్రేయ గారు రాసిన పాట ఏమని వర్ణించిన దాంట్లో అబ్బాయి గుణగణాలను వర్ణిస్తూ అతను రాముడు లాంటి వాడు, కృష్ణుడు లాంటి వాడు అంటారు పొగడ్డానికి. రాముడు కాడమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు అని చెప్పి, నువ్వు పూజించే దేవుళ్ళ లోపాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. చాలా గొప్ప మాట అది. నేను నా జీవితంలో కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. రామోజీరావు గారికి ఆయన నాస్తికుడు, దేవుడు అంటే నమ్మకం లేదు ఆయనకి. ఆయన కొన్నాళ్ళ తర్వాత భగవద్గీత చదువుకున్నారు. ఏంటి అందులో తత్వం నచ్చి, అది కృష్ణుడు చెప్పాడనో మరొకటో కాదు. భగవంతుడిని నమ్మని రామోజీరావు గారి ఫోటో మా ఇంట్లో భగవంతుడు ఉండే స్థానంలో ఉంటుంది. ఎందుకంటే దైవం మానుష రూపేణ అన్నారు. ఆ లక్షణాలు మనం సంతరించుకుంటే మనం భగవత్ స్వరూపులు అవుతాం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్న పాట తెలుసుగా. సో అది ఆత్రేయ గారు అప్పుడు రాసిన పాటలో ఆ భావన నాకు నచ్చబట్టే నా జీవితంలో కూడా అట్లాంటి పోకడలు నేను అలవాటు చేసుకున్నాను. మనకి లిరిక్ నచ్చింది అంటే అలా మన నిత్య జీవన విధానంలో ఒక భాగం అయితేనే ఆ లిరిక్ మనకు నచ్చినట్టు. చాలాసార్లు ఏమా అదంటే లిరిక్ కొటేషన్స్ చదువుతాం కదా, మహాత్మా గాంధీ ఇలా అన్నారు, వాళ్ళు ఇలా ఠాగూర్ గారు అన్నారు, కొటేషన్స్ ఉంటాయిగా. కొటేషన్స్ చదివి ఆనందించడం కోసమే కాదు, దానివల్ల మన జీవితం ఎంతో కొంత మారినప్పుడు అది కొటేషన్ అయినా పాటలో లిరిక్ అయినా సరే దాని పర్పస్ అదే. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. నీకో ప్రశ్న బాబు, నీకు బాగా నచ్చిన ఎంజాయ్ చేసిన ఇన్స్ట్రుమెంటల్ పీస్ ఏది, లిరిక్ లేనిది? రివర్ ఫ్లోస్ ఇన్ యూ అన్న ఇరుమా పియానో పీస్ ఒకటి ఉంది. ఓహో,
అది నాకు చాలా ఇష్టం. ఎవరు ఆర్టిస్టు? ఇరుమా అని జాపనీస్ ఆర్టిస్ట్. ఇరుమా. నాకు అది లింక్ పంపించమ్మా, తర్వాత నేను కూడా వింటాను అది. తప్పకుండా. ఎందుకంటే నీకు నచ్చిందంటే డెఫినెట్గా దాంట్లో మ్యాటర్ ఉంటుంది, అది నాకు పంపించిన. నాకు నచ్చిందని చెప్పనా, చిట్టిబాబు గారి వీణ చాలా ఇష్టం. విన్నావు నువ్వు చిట్టిబాబు గారి వీణ ట్రాక్స్ విన్నావా? వినలేదుగా? వినలేదు. విను. వింటా. ఆయన ఫ్యూజన్ చేస్తారు, వీణతో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. చిట్టిబాబు గారి వీణ వాద్యం అంటే నీకు యూట్యూబ్లో ఉన్నాయి, నీకు చాలా ఎక్కడ దొరుకుతాయి. నువ్వు విని నువ్వేం ఫీల్ అయ్యావు నాకు తర్వాత చెప్పు, ఓకే అమ్మా? తర్వాత కన్నయ్య గారని ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయరు, ఆయన రిథమ్స్ వాయించేవారు చక్రవర్తి గారి దగ్గర. ఆయన నా కొలీగు, ఆయన ఇప్పుడు లేరు. ఆ కన్నయ్య గారు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరో అడిగారట, ఇప్పుడు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ళ క్రితం, మీరు ఏం చేస్తుంటారండి అంటే, నేను చక్రవర్తి గారి దగ్గర నేను ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటాను. ఓహో అంటే అంతటితో ఊరుకోక, శారద సినిమాలో శారద అనే పాట చూసారా, విన్నారంటే? విన్నామండి. అందులో ఏమి రూపమది అని వస్తే టుకుంక్ 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 అని వస్తే అది నేనే, ఆ వాయించింది నేనే అని చెప్పాడు. అంటే అలా చెప్పుకుని ఆయన ఆనందం పొందేవారు. ఏఆర్ రెహమాన్ లేరు, ఈయన ఈ పాట మీరు పాడిన పాట స్వరపరిచిన తను చాలా చాలా రెవల్యూషనరీ పనులు చేశాడు ఆయన. అందులో వన్ ఆఫ్ ది రెవల్యూషనరీ సాంప్రదాయం ఏంటంటే తీసుకొచ్చింది, పాడిన వాళ్ళతో పాటు ఆర్కెస్ట్రా కూడా ఎవరెవరు వాయించారో ఆ క్రెడిట్స్లో ఇవ్వడం అనేది ఆయనే మొదలుపెట్టాడు నాకు తెలిసి. ఇప్పుడు మీరు పాట రిలీజ్ అవుతుంటే ఎవరు ప్రోగ్రామ్ చేశారు, ఫ్లూట్ ఎవరు వాయించారు, సితార్ ఎవరు వాయించారు వస్తున్నాయిగా, అవన్నీ తన మొదలుపెట్టిన సంప్రదాయమే. అందుకు చాలా అభినందించాలి ఆయన్ని. ఇప్పుడు లిరిసిస్టులు ఒక పాట విన్నప్పుడు నాకు అది లిరిక్ చాలా నచ్చి ఎవరు రాశారయ్యా అంటే లిరిసిస్ట్ పేరు ఉండదు కదండి. లిరిసిస్ట్ పేరు చాలామంది పట్టించుకోరు. చాలా చోట్ల యూట్యూబ్లో వీడియోస్లో ఈ లైన్ బాగా నచ్చితే అది కష్టపడి వెతకాలి, అది ఎవరు రాశారో ఎవరు స్వరపరిచారు దాంట్లో క్రెడిట్స్ ఎవరు, అది చాలా విచారించవలసిన సంప్రదాయం అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, పాటలు వినడం అలవాటు చేసుకుంటే ఈ సంప్రదాయాలన్నీ మళ్ళీ బతుకుతాయి. పాటను సృష్టించిన వాళ్ళు ఎవరు, దానికి ప్రాణం పోసిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మనకు ఉంటుంది. బాలుగారు చేసిన పని అదే. పాడుతా తీయగాలో మీరందరూ మట్టిలో మాణిక్యాలు వెలికి తీయడమే కాకుండా ఆల్రెడీ ఉన్న మాణిక్యాల మీద వెలుగు ప్రసరించడం కూడా అది. ఈ పాట ఫలానా వాళ్ళు చేశారు, వారి వెనక వీళ్ళ కృషి ఉందని ఆయన మనకు నేర్పించిన సంస్కారం అది. దాన్ని మనం కొనసాగిద్దాం, ఓకే అమ్మా? వరల్డ్ మ్యూజిక్ డే నాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.